Hello my dear students, see the another model. చూడండి, given f of d y is equal to x into v of x. v of x అంటే sin x ఉండొచ్చు, cos x ఉండొచ్చు. ఓకే, sin x కానీ cos x కానీ ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్సిలరీ ఈక్వేషన్ అనేది మామూలే. యాక్సిలరీ ఈక్వేషన్ ఏం చేస్తాం, y ప్లేస్లో 1 పెడతాం, ఇదంతా ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ ఏమొస్తుంది, f of d is equal to 0 అవుతుంది అనమాట. ఓకే, మనకి ఎక్స్ అనేది కంపల్సరీగా ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్లు ఉండవు. ఒకవేళ ఎక్స్ స్క్వేర్లు ఎక్స్ క్యూబ్లు వస్తే ఆల్రెడీగా మీకు ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ ఎక్స్ ఉంటే మనకి ఫార్ములా ఉంటుంది, అదేంటంటే వైపీ కనుక్కోవడానికి వైపీ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఎక్స్ ఏమిది ఎక్స్ మైనస్ 1/f of d into f dash d. ఓకే, 1/f of d into v of x. ఈ ఫార్ములా అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. యూ సీ ద వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. చూడండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఓకే, ఏమి ఇక్కడ d + 1 y is equal to x into sin x. ఇక్కడ v of x అంటే sin x ఉండొచ్చు, cos x ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. sin x కానీ cos x కానీ e⁴x కానీ ఏ ఉన్నా కూడా ఈ ఫార్ములా ప్రకారం చేయాలి. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఏమొస్తుంది, ఓన్లీ వన్ ఫ్యాక్టరీ ఉంది కదా ఇక్కడ, అంటే d + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0, d ఈజ్ ఈక్వల్ టు -1 అంటే d ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి -1. సో ఏం చేయాలి, ఇంకా మనం పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి. ఏమిది వైపీ కావాలంటే ఏమి ఫార్ములా ఏమి ఎక్స్ మైనస్ 1/f of d అంటే ఏమి, దిస్ ఈజ్ కాల్డ్ f of d. f of d అంటే ఏమి ఇక్కడ d + 1. ఓకే, తర్వాత ఏం చేయాలి, f డాష్ అంటే దీన్ని డెరివేటివ్ చేయండి. దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది నీకు 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. 1/f of d అంటే ఏమి d + 1. v of x అంటే ఏమి ఇక్కడ sin x. v of x అంటే ఏమి ఇక్కడ sin x. ఓకే, sin x. సో ఏమొస్తుంది, ఇది వైపీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది ఎక్స్ మైనస్ 1/d + 1. ఓకే, ఇక్కడ sin x కానీ ఇలా వస్తే దీన్ని రేషనలైజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ రేషనలైజ్ చేయండి. 1/d + 1 ఇంటూ d - 1/d - 1 ప్లస్ చేసి మైనస్ చేసి మల్టిప్లై చేసి డివైడ్ చేసాం అంటే sin x దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1/d + 1 ఇంటూ ఇది ఎలా ఉంది, a² - b² అవుతుందంటే d - 1/d² - 1 ఇంటూ sin x. ఓకే, ఇక్కడ d² ప్లస్లో ఏం పెడతాం, ఇక్కడ ఏదైతే ఉందో ఆ పవర్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమి x - 1/d + 1 ఇంటూ d - 1 మైనస్ అంటే ఇక్కడ d² ప్లస్ ఇక్కడ ఉన్న x కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం -1, అట్లాగే మైనస్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంటూ sin x దాట్ ఈజ్ ఈక్వల్ టు x - 1/d + 1. ఓకే, ఏమొస్తుంది, ఇది -2 అవుతుంది. sin x ఇంటూ d అంటే ఏమి cos x మైనస్ sin x బై -2. ఓకే, స్క్వేర్ అనేది మైనస్కి లేదు కాబట్టి -2. సో మరి ఏం చేస్తాం, ఇది మల్టిప్లై చేయండి. cos x - sin x ఇంటూ -1/2 x ఇంటూ cos x - sin x. ఓకే, -1/, ఇక్కడ కూడా సేమ్ కదా, ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది, x కోఎఫిషియంట్ 1, ఇక్కడ 1 కాబట్టి మరి దీన్ని రేషనలైజ్ +1 ఇంటూ d - 1/d - 1. ఇందులో ఇంటర్నల్గా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఇది cos x - sin x దాట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 x cos x - sin x. ఓకే, మైనస్ ఇక్కడ a - b ఇంటూ ఇక్కడ a + b ఉంది, a² - b² 1 కాబట్టి ఇక్కడ 1² పెడితే ఏమొస్తుంది నీకు, ఇది d - 1 cos x - sin x
హోల్ డివైడెడ్ బై డి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, డి స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, డి స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏముంది మరి 1 స్క్వేర్ పెడతాం మైనస్ 1. ఓకే, that is equal to minus 1 by 2 x cos x minus sin x ఇక్కడ d అంటే డెరివేషన్ చేయండి, ఇది మైనస్ d అంటే కాస్ ఎక్స్ని చేస్తే మైనస్ సైన్ ఎక్స్ చేస్తే కాస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై -2 ఏమొస్తుంది, ఇది -2 కాస్ ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ఏమొస్తుంది ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది -1, ఇది మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అంటే 1/-2 కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఈ 2 అనేది ఇక్కడ 1కి సంబంధించిన d కూడా డినామినేటర్లో ఉంటుంది, 1కి డినామినేటర్లో వస్తుంది. ఓకే, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ d, ఇది కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ -1 అంటే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ద yp, దాట్ ఈజ్ ఈక్వల్ టు -1/2. సింప్లిఫై చేయండి, ఇక్కడ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ చూడండి, ఇక్కడ ఎక్స్ కాస్ ఎక్స్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, కామన్ తీసుకోవచ్చు, అంటే కాస్ ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది మనకు ఎక్స్, ఏమొస్తుంది ఎక్స్. అదేవిధంగా ఏమొస్తుంది, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇది మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది, అంటే -1/2. అదేవిధంగా ఇక్కడ కూడా -1/2. ఓకే, కాస్ ఎక్స్ కామన్ తీసాం. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మనకు సైన్ ఎక్స్ ఉంది, ఏమొస్తుంది ఇక్కడ సైన్ ఎక్స్ కామన్ తీస్తే -x. ఓకే, ఇది 1/2, ఇది -1/2, ఇక్కడ కూడా -1/2, ఇది ఆల్రెడీగా 1/2 ఉందా లేదు, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 అవుతుంది. ఓకే, సైన్ ఎక్స్ కామన్ తీసాం, దట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 x - 1 కాస్ ఎక్స్. ఇది +1/2 -1/2 కామన్ తీస్తే -x ఇంటూ సైన్ ఎక్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ మోడల్స్ ఇస్తే ఇక్కడ ఓన్లీ x ఇంటూ వస్తే ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. I will go for another problem. Hello my dear students, see the another problem, very important. So given, so మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, సాల్వ్ d²y/dx² ప్లస్ 3dy/dx ప్లస్ 2y = x ఇంటూ e⁴x sin x ఇచ్చాడు. సో యాక్సిలరీ ఈక్వేషన్ ఏమొస్తుంది, ఇది d² ప్లస్ 3d ప్లస్ 2 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఎలిమినేట్ చేస్తే 0. ఓకే, సో దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోండి, d² ప్లస్ 2d ప్లస్ d ప్లస్ 2 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. d అనేది కామన్ తీస్తే d ప్లస్ 2 ప్లస్ 1 కామన్ తీస్తే d ప్లస్ 2 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో d ప్లస్ 2 d ప్లస్ 1 దాట్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే d ప్లస్ 2 కామన్ తీస్తే d ప్లస్ 1. సో రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కదా, ఇది d ఈజ్ ఈక్వల్ టు -2, -1. సో రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో yc ఈజ్ ఈక్వల్ టు e⁻−2x e⁻−1x. ఓకే, నెక్స్ట్ yp అనేది ఫైండ్ అవుట్ చేయాలి. yp అంటే ఏమి, ఇక్కడ 1 యాక్సిలరీ ఈక్వేషన్ d² ప్లస్ 3d ప్లస్ 2 x ఇంటూ e⁻x sin x, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ ముందు e⁻xని పక్కకు లాగేయాలంటే ఈ పవర్ తీసుకొచ్చి ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది d యాడ్ చేస్తారు, అంటే ఏమి ఈ విధంగా. ఓకే, సో e⁻x d ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ d ప్లస్ 1
plus 2x into sin x, x into sin x. That is equal to e power x by a plus b whole square is d square plus 1 plus 2d plus 3d plus 3 plus 2. Okay, the a plus b whole square expand చేసాం, 3తో మల్టిప్లై చేసాం. ఓకే, x into sin x, that is equal to e power x by d square plus 5d. 2 plus 3d ఏమొస్తుంది 5d, 3 plus 2 ఏమి 5, కాబట్టి 6 into x into sin x, x into sin x. ఓకే, సో మనకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఈ మెథడ్ ఫార్ములా ఏమిది, ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ లాగా ఉందా లేదా, ఇది ఎక్స్ ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ ఎక్స్ ఎక్స్ మైనస్ దీన్ని ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. డి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నీకు 2d, ఓకే, ప్లస్ 5 బై డినామినేటర్లో డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6. సో 1 బై మరి ఇది డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో ఇంక ఈ ఎక్స్ అవసరం లేదు, ఇక్కడ రాసేసాం కాబట్టి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎక్స్ మైనస్ 2d ప్లస్ 5 బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6. ఓకే, ఇక్కడ ఏముంది, ఇక్కడ పవర్ ఏది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో డి స్క్వేర్ ప్లస్ సబ్స్టిట్యూట్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ అట్లా మైనస్ యాడ్ చేసుకోవాలి, 5d ప్లస్ 6 ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, that is equal to e power x x minus 2d plus 5 by ఈ 1 అనేది ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. ఓకే, 1 అనేది ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసి ఇది -1 అవుతుంది. ఇది కూడా -1 1 స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ 5d ప్లస్ 6 ఏమొస్తుంది మనకి 1 బై 5d ప్లస్ 5 అవుతుందా ఇంటూ సైన్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఎక్స్ మైనస్ 2d ప్లస్ 5 బై 5d ప్లస్ 6. 5 అవుతుందా, 6లో ఒక -1 తీసేస్తే. ఓకే, దీనిలో -5 కామన్ తీయచ్చా, 5 అనేది కామన్ తీయండి, ఇక్కడ 5 కామన్ తీసాం. సో ఇంకా రేషనలైజ్ చేయండి. 1 బై d ప్లస్ 1 ఉంది కదా, d మైనస్ 1 బై d మైనస్ 1 ఇంటూ sin x. That is equal to e power x by 5 x minus 2d plus 5 by 5 కామన్ తీస్తే ఇక్కడ కూడా d plus 1. ఓకే, ఇది d అంటే డెరివేషన్ చేయండి, d minus 1 ఇంటూ 1 d minus 1 sin x అంటే d అంటే డెరివేషన్ కదా, sin x చేస్తే cos x మైనస్ sin x బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమొస్తుంది, ఇది పార్ట్ అంతా ఏమొస్తుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో డి స్క్వేర్ ప్లస్లో మళ్ళీ 1 పెట్టేస్తావు, -1 స్క్వేర్ -1. ఓకే, ఇక్కడ 5 కామన్ తీసి కామన్ అవుట్ చేసాం. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై 5 ఓకే ఇంటూ ఇదేమొస్తుంది -2 x minus 2d plus 5 by 5 into d plus 1. Okay, cos x minus sin x, cos x minus sin x. Okay, e power x by -10 cos x minus sin x into x, x into cos x minus x into sin x. ఓకే, నెక్స్ట్ ఇది కూడా రేషనలైజ్ చేస్తాం, -2d ప్లస్ 5 ఓకే 1/5 రేషనలైజ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, రేషనలైజ్ చేస్తే d ప్లస్ 1 మల్టిప్లై చేసి d ప్లస్ 1 డివైడ్ చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏమొస్తుంది ఇక్కడ d మైనస్ 1 ఓకే ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, cos x minus sin x. Okay, that is equal to e power x by -10 x into cos x minus x into sin x.
మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ d స్క్వేర్ ప్లేస్లో మళ్ళీ 1 పెడితే ఏమొస్తుంది, ఇక్కడ -2 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/10. ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ d స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాము. ఏమొస్తుంది, -2 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ 5 2 = 10. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేయండి. ఇది ఏమొస్తుంది మనకి, ఇది 4 dt స్క్వేర్ అవుతుందా, 2d ఇంటూ d 2d స్క్వేర్ -2d ప్లస్ 5d -5. ఓకే, cos x minus sin x. Okay, cos x minus sin x. Okay, that is equal to very long problem. Okay, that is equal to -1/10. That is equal to e power x by -10 x cos x. ఇది ఏమొస్తుంది, -x sin x. ఓకే, సో ఇక్కడ ఏమి డెరివేషన్ చేయండి. d స్క్వేర్ అంటే దీన్ని 2 టైమ్స్ డెరివేటివ్ చేయండి. 2 టైమ్స్ cos xని చేస్తే sin x వస్తుంది. cos xని చేస్తే ఏమొస్తుంది, sin x ప్లస్ 1/10. చూడండి, ఇక్కడ cos xని చేస్తే ఏమొస్తుంది మనకి, sin x వస్తుంది. అది చూడండి, 1 టైం చేస్తున్నాం. 1 టైం cos xని చేస్తే -sin x, sin xని చేస్తే cos x. దీన్ని సెకండ్ టైం చేస్తున్నాం. sin xని చేస్తే cos x. ఓకే, cos xని చేస్తే -sin x అంటే +sin x అవుతుంది. సో కాబట్టి ఇది ఏం రాసుకోవచ్చు, ఇది 2 ఇంటూ ఏమో -cos x ప్లస్ sin x. ఓకే, -2d ప్లస్ 5d అంటే 3d అవుతుందా, ప్లస్ 3 ఇంటూ 1 టైం డెరివేటివ్ చేస్తే ఏమైంది, ఇది -sin x -cos x -2dలో 5d 3d అవుతుంది. cos x minus sin x ఇంటూ -5 -5 ఇంటూ cos x minus sin x, cos x minus sin x. ఓకే, that is equal to e power x by 10 -10. ఏమిది, బయట మనకు కామన్ అవుట్ -10. దాట్ ఓకే, ఇంకేమి x cos x. ఇక్కడ cos x అన్నీ కామన్ తీసుకోవచ్చా, x ఇక్కడ ఏమొస్తుంది x, ఇక్కడ ఏమొస్తుంది -2/10. అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుంది, ఇది -1/10 అనేది ఉంది కదా, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 1/10. అట్లాగే ఇక్కడ ఏమొస్తుంది నీకు -3/10 -3/10. ఇక్కడ ఏమొస్తుంది -5/10 ఇంటూ cos x. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనం sin x కామన్ తీయండి. sin x కామన్ తీస్తున్నాం అంటే ఏమొస్తుంది, ఇక్కడ -x వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ 2/10. ఏమొస్తుంది, ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2/10. ఇదేమొస్తుంది -3/10. ఇదేమొస్తుంది, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/10. ఓకే, ఇంటూ sin x. ఓకే, ఇక్కడ ప్లస్. ఓకే, ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు అదే కావాల్సిన yp. ఓకే, ఇదంతా సింప్లిఫై చేసేస్తే మనకు yp అది -e power x by 10. ఓకే, x ఇది 2 1s, ఇదంతా క్యాల్సిలో మనం అప్లై చేసుకోవచ్చు. 5 1s, ఓకే, 2 1s 2 5s, -1/5 -3/10 -1/2 ఇంటూ cos x. ఓకే, అదేవిధంగా మనకు -x ప్లస్ 1/5 -3/10 ప్లస్ 1/2 ఇంటూ sin x ప్లస్. ఓకే, దిస్ ఈజ్ ద yp. ఏమిది
వైపీ. సో ఇంక y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేటివి మనకి ఇట్లా ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇలా ఇస్తే ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ ఏదైనా ఒకటి పవర్ యాడ్ చేసి లాగేసి ఇంక ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. మనకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కదా, ఎక్స్ ఇంటూ వస్తే ఫార్ములా ఏం చెప్పాను మీకు ఆల్రెడీగా, మీకు ఆ ఫార్ములా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమి ఎక్స్ ఇంటూ మీకు ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ వస్తే ఏమిది ఎక్స్ ఇంటూ వి ఆఫ్ ఎక్స్ మోడల్ వస్తే ఏం చెప్పాను మీకు, ఇది 1/f ఆఫ్ డి ఉందనుకోండి. ఏం చేసినా ఇక్కడ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ డి బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ 1/f ఆఫ్ డి ఇంటూ వి ఆఫ్ ఎక్స్. సో ఈ ఫార్ములా అనేది మనం అప్లై చేసాం ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి ఆ ఫార్ములా అనేది అప్లై చేసాం. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఐ విల్ గో ఫర్ అనదర్ ప్రాబ్లం.